కౌస్తుబ్, నేనిచ్చిన కొత్త డ్రెస్ వేసుకురాలేదే? అది కంఫర్ట్గా లేదు మమ్మీ. మనం గుడికి వెళ్ళాలిరా. ఏ ఇలా రానివరా? నాన్నా, వదినా, టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. ఆగక్కడ. నన్ను నా బిడ్డను అనరాని మాటలని అంత అవమానం చేసి మళ్ళా ఈ ఇంటికెందుకొచ్చినవే? పో అవతలికి పో. హేమా, నన్ను నమ్ము. గా పెళ్లి వద్దని చెప్పు. ఇప్పుడే వెళ్ళి మా వాళ్లతో మా ప్రేమ విషయం మాట్లాడి వాళ్ళని నొప్పించి రేపు మీ ఇంటికి తీసుకొస్తాను. రావద్దని చెప్పింది నీకేనే. వినిపిస్తలే? తలపోగరా? ఓవే బయటికి. చూడండి రంగమ్మ గారు, నేను మీ అబ్బాయితో మాట్లాడాలి. చూడు బంగారు రాజు, మీ వాళ్ళని ఒప్పించలేని వాడివి. నేనున్నాను అని మా అక్కకి ధైర్యం ఎందుకు చెప్పావు? నీ మీద ప్రేమతో, నీ మాట మీద నమ్మకంతో చివరి వరకు ఎదురు చూసి ఆఖరికి ఆత్మహత్య ప్రయత్నం చేసింది తెలుసా? అదృష్టం బాగుండి నేను చూశాను కాబట్టి సరిపోయింది. నువ్విచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తను బ్రతకడం చాలా కష్టం. ధైర్యం లేనోడు ప్రేమించకూడదు. ఆపేని డ్రామాలు. గది ఆత్మహత్య ప్రయత్నం చేస్తే దవాఖానకు తీసుకుపోవాలి గాని మా ఇంటికొచ్చి నా బిడ్డతోని మాటలేందే? హారన్ మోగిస్తే గూబ గుయ్యమనిపిస్తాన్నావు. ఎదిరిస్తున్నావా మాణిక్యం అంటే? నా మీద ఎగిరిపడ్డావు. నీ అక్క మందు తిన్నదని ఈని మనసు కరిగించి మంటగొట్టి మనువు చేద్దాం అనుకుంటున్నావా? ఇసంటి నాటకాలు చాలా చూసిననే. ఎల్లెల్ బయటకెళ్. ఎలా? చూడండి రంగమ్మ గారు, డ్రామాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. వీళ్ళ ప్రేమ గురించి తెలియనప్పుడు నేను అరిచిన మాట నిజం. మీ అబ్బాయి మాట తప్పింది నిజం. మా అక్క ఆత్మహత్య ప్రయత్నం చేసింది నిజం.
ఇప్పుడు వాళ్ళ ప్రేమ నిజమని నిరూపించుకోవాల్సింది. మా అక్క కోసం, తన భవిష్యత్తు కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. వాళ్ళ ప్రేమని కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ కోపానికి కారణం నేను కాబట్టి నేనే క్షమాపణ అడుగుతున్నాను. మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ ప్రేమని కాదనకండి. నీ కాళ్ళ బేరానికి ఈడెవ్వరు కరగరు గాని నడువే నడు. అమ్మా, నేను హేమతో పెళ్ళానగానే నువ్వు చస్తానని బెదిరించినావు. కానీ తను నా కోసం చావాలనుకున్నది. ఇందులో డ్రామాలేం లేవమ్మా. కుందన చెప్పే ప్రతి అక్షరం నిజం. మా ప్రేమ కూడా నిజం. నాకు హేమ కావాలమ్మా. కుందన, పద. ఆగరా. ఎందుకన్నా ఆపుతున్నావు? నువ్వు జర ఆగుతావా? ఏందిరా, మీ అమ్మ కాదంటే నువ్వు వెళ్ళిపోవడేనా? నాయన నేను లేనా? నేను మీ అమ్మకు నచ్చ చెప్తా. ఆ పిల్లతోనే పెళ్లి జరిపిస్తా. ఏం చెప్తావయ్యా? నువ్వు ఇటు రారంగమ్మా. అది కాదయ్యా. రా చెప్తా. అరే! రా. ఏందయ్యా, యాడికి పోతాడు, ఎట్లా బతుకుతాడు? జర సోచాయించరంగమ్మా. హె! ఆవేశపడి అరిసే టైం కాదు. ప్రేమలో పడ్డోళ్ళు ఎవ్వరినీ లెక్క చేయరు. తెగేదాకా బిగిస్తే వాడు మనకు కాకుండా పోతాడు. మనం పోయినాకైనా ఆస్తి వాందే అని వాళ్లే ఉప్పో పప్పో వేసి సాగుతారు. వాళ్ళు మంచోళ్ళైతారు, మనం కానోళ్ళమైతాం. ముందు వాణ్ణి ఆడికి పోకుండా వాళ్ళ పక్కన చేరకుండా ఆపాలా? ఎట్లనయ్యా? మేం ఒప్పుకున్నాం, ఆ పిల్లతోనే నీ పెళ్లి చేస్తాం అని చిన్న అబద్ధం ఆడాలి. ఆ తర్వాత చెడగొట్టే దారి చూడాలి, గంతే. ప్రేమ వరకు ముందుగాడిని గెలవనివ్వు. పెళ్లిదాకా వచ్చినాక నువ్వు గెలవచ్చు. అప్పుడు ఎట్లా గెలుచుడు? చెడగొట్టనికి 100 దారులుంటాయి. నువ్వు నడువు చెప్తా. నడు. అంతేనా? నడువే. నడు. మీ అమ్మ సరే అందరా? అవునా అమ్మా? అరే, నీకు అమ్మ కన్నా ఆ అమ్మాయి ఎక్కువగా, కానీ నాకు నీకన్నా ఎవరెక్కువరా? నువ్వు వెళ్ళిపోతే మేము ఎవరి కోసం బతకాలే? నువ్వు మాకు కావాలి, గందుకోసానికే ఒప్పుకున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ ఆశీర్వాదంతో మా పెళ్లి జరిగితే
నాకింక ఈ జీవితంలో కావాల్సింది ఏముందమ్మా? పెండ్ల గదా పనికే కదా ఈ నాటకం. ఇగో గీ పిల్లన్న మాటలకి మొదట్లో నేను వద్దు అనుకున్నా, కానీ కాలు పట్టుకొని క్షమాపణ అడగబోయేసరికి ఆలోచనలో పడ్డరా. నువ్వింత ప్రేమిస్తున్నావంటే నేనెట్లా కాదంటారా? అందుకే సరే అన్నా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇగో అసలు కోడలు అనక ముందే కొసరు వరుసలేందే. ఇవన్నీ పెండ్లైనాకనే, ఇప్పుడు కాదు. మేమొచ్చి మాట్లాడతామని మీ నాయనతో చెప్పు పో. అలాగే అండి. ఈ ఆనందం నా కొడుకుని ఆపుడు కోసమేనే, ఈ పెండ్లి కోసం కాదు. భగవంతుడా, నా మనసులో ఉన్నది ఆ అమ్మాయి. వీళ్ళేమో నీ దగ్గరికి తీసుకొచ్చారు. నేను ఆ అమ్మాయి కలిసేలా చూడు స్వామి. థ్యాంక్స్ అత్తయ్య. ఈరోజు బావతో బొట్టు పెట్టించుకుంటే సగం పెళ్ళైపోయినట్టేగా. ఇది నీ పెళ్లికి నాంది. రా. ఆగండి ఆగండి, మనం వచ్చిన టైం అస్సలు బాగోలేదు. శక్తిమాల అంటోంది శాస్త్రం. శక్తిమాల, నువ్వు సైలెంట్ గా ఉంటావా? సారీ బావగారు. పదండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తథాస్తు. రండి రండి రండి. నమస్కారం అయ్యా. ఏం పంతులు గారు బాగున్నారా? అంతా మీదయ్యా. వీడు నా మనవడు కౌస్తుభ్. మనవడికి కనిష్కకి నమస్కారం. వివాహం చేయబోతున్నాం. మా సాంప్రదాయం ప్రకారం అబ్బాయి చేత అమ్మాయికి బొట్టు పెట్టించి అర్చన చేసి ఆశీర్వదించండి. ఏయ్, చూడు. చిత్తం అర్చన చేసి బొట్టు పెట్టిద్దాం. రా బాబు, రామ్మా. బాబు, కౌస్తవ్. అమ్మాయి పక్కన నిలబడు. రండి బాబు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాహం అశ్వపూర్వాం రసమత్యాం హస్తినాథప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ కృషతాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. బాబు రా బాబు. ఆగమ్మా. బాబు రా బాబు. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాన్యసజ్వలంతీం శ్రీం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మేన స్థితాం త్వాం వృణే. బాబు మీరు కూడా పెట్టండి. ఓం తచ్చయ్యారావణిమహే గాతుం విజ్ఞాయ దాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మాం చేభ్యః ఊర్ధ్వం ఏంటిదంతా? చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం వసుతో వృత్వా అచ్చరిష్టదశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చోద్యం ఉత అమృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష పురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వో ఉదయత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః. హరి ఓం శాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం
ఛాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాం ఏం చెప్పావు నాకు సర్వాలంకారయుక్తాం అంతా మానస్ చేస్తానని చెప్పావు కదా ఇప్పుడు ఏంటిలా బావా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన మనసులో ఏమీ లేనప్పుడు బాధపడ్డం ఎందుకు? ఇది పెద్దవాళ్ల కోసం చేస్తున్నది. అయినా నువ్వు ఆలోచించాల్సింది నాకు బొట్టు పెట్టడం గురించి కాదు, నీ లవర్ గురించి, నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి గురించి. భగవంతుడా, తన్ని కలవాలి, తనతో నా లవ్ని యాక్సెప్ట్ చేయించుకోవాలి, తను నన్ను ప్రేమించేలా చేయాలి. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అమ్మ తల్లి, ఆ రంగమ్మని ఒప్పించి అక్క పెళ్లి బంగారు రాజుతో అయ్యేలా చేశావు. నీ మేలు మరవలేను తల్లి. కుందనా, పెద్దమ్మా, అక్కకు పెళ్లి చూపులయ్యాయంటగా? అవును పెద్దమ్మా, వచ్చిన వాళ్ళతో కాదు కానీ నచ్చిన వాడితో పెళ్లి చూపులు ఫిక్స్ అయింది. అయితే నాగుల దగ్గర దీపం వెలిగించి వెళ్ళు, అంతా మంచిగా జరుగుతుంది. అయ్యో, వస్తూ వస్తూ అలాగే లోపలికొచ్చేసాను పెద్దమ్మా. పూజ సామాగ్రి ఏం తీసుకురాలేదు. అక్కడ అరుగు మీద ఒత్తులు ప్రమిదలు ఉన్నాయి, తీసుకొచ్చి నాగుల దగ్గర వెలిగించు. సరే పెద్దమ్మా. దారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. బాబు, అమ్మాయికి బొట్టు పెట్టు. భగవంతుడా, నీ సమక్షంలో తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు. నా మనసులో ఉన్నది ఆ అమ్మాయే. కౌస్తు, బొట్టు పెట్టరా. బొట్టు పెట్టరా.
నీ జీవితం బాగుండాలని నువ్వు కోరుకున్నట్టు బంగారు రాజుతో ప్రశాంతంగా బతకాలని ఈ దీపం వెలిగిస్తున్నాను.